రైట్గా రైతు భరోసాకు ఈసీ బ్రేక్. రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలని ఆదేశం. ఇప్పటికే 97% మంది రైతులకు పంపిణీ, మిగిలిన రైతులకు ఈ నెల 13 తర్వాత జమనట. అగో ఇక్కడ 9 తారీఖు లోపల రైతు భరోసా పైసలు అందరికీ జమ చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ప్లాన్ చేయగానే ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే మీరు ఇప్పుడు జమ చేయొద్దని చెప్పి బ్రేక్ వేసిందట. ఆల్రెడీ 97% పైగా అయిపోయినాయి. ఆల్రెడీ ఇంకా 2.7% రావాలంట. ఇంకా అవి 1,00,000 అంటే 100 ఎకరాల పైన ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి రావాలంట. ఇంకా రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం పంపిణీకి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. రాష్ట్రంలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు ఉన్నందున అవి ముగిసిన తర్వాతే రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు చేస్తున్నారని ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఈ లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రైతుల ఖాతాలో నిధులు జమ చేయొద్దని, పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు పంపిణీ చేయాలని ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి పథకం అమలుపై సాయంత్రానికల్లా రిపోర్ట్ అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. అయితే ఈ ఎన్ వేణుకుమార్ అనేటువంటి వ్యక్తి పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినట. ఇప్పుడు పైసలు ఎత్తురు రైతుల ఖాతాలలో, ఓట్లను ప్రభావితం చేస్తాయని చెప్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపమని చెప్పి ఆపిందట. ఇక ఎవరికైతే పడలేదో ఈ 13 తారీఖు తర్వాత వేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. పైసలు మాత్రం రెడీగా ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మాక్సిమం పడ్డాయి, ఇంకా కొంత ఒక 3% ఉంది ఇంకా.